పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క వ్యయస్థాన సంచారం స్వల్పమైనటువంటి ఆటంకాలను అవాంతరాలను కలిగిస్తుంది. అంటే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటిలో మరింత శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి లాభస్థానంలో 10వ తేదీ వరకు సంచరిస్తాడు. ధనాధిపతి పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు. ఆర్థికంగా అభివృద్ధి ఇస్తాడు. సంతానపరమైనటువంటి విషయాలలో పురోగతిని కలిగిస్తాడు. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగిస్తాడు. మంచి ఆలోచనలు చేయటం, వాటిని అమలు చేయటం ద్వారా సత్ఫలితాన్ని పొందేటటువంటి విధంగా కూడా చేస్తాడు. ప్రధానంగా మీ రాశికి మీ జన్మరాశిలోని 1వ తేదీ నుంచి గురుడు యొక్క ప్రభావం ప్రారంభమైంది, గురుడు యొక్క సంచారం ప్రారంభమైంది. ఎప్పుడైతే గురుడు జన్మరాశిలోకి ప్రవేశిస్తాడో దాదాపుగా ఒక 75% దోషాలు అనేటటువంటివి ఆటోమేటిక్గా తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే జన్మరాశిలో గురుడు యొక్క సంచారం ఏ రాశి వారికైనా సరే విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. గురుడు శుభగ్రహం. ఒక శుభగ్రహము మీ రాశిలో సంవత్సర కాలం పాటు ప్రయాణిస్తాడు, 379 రోజుల పాటు. అందులో మే 1వ తేదీ నుంచే గురుడి యొక్క సంచారం వృషభ రాశిలో ప్రారంభమవుతుంది. ఈ జన్మరాశిలో గురుడి యొక్క సంచారం ఆర్థిక బలాన్ని ఇస్తుంది, దైవ బలాన్ని పెంపొందిస్తుంది, గురు బలాన్ని కలిగిస్తుంది. అనేక రకాలైనటువంటి విషయాలలో అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారణంగా కూడా మారుతుంది. అయితే అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలో సంచరించడము, ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలోను, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ 15 రోజుల కాలంలో మొదటి 15 రోజులలో మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో భూ సంబంధమైన వ్యవహారాలు అంటే స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి చిన్న ప్రయత్నం కూడా గొప్ప సక్సెస్కు విజయానికి దారితీస్తుంది. దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. ప్రయాణాలు అనేటటువంటివి ఆకస్మికంగా ఇక్కడ వృషభ రాశి వారికి వస్తూ ఉంటాయి. ఆకస్మికంగా చేసేటటువంటి ప్రయాణాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం భవిష్యత్తును మార్చేసేటటువంటి విధంగా ఉంటుందని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. 10వ తేదీ వరకు సంతానపరమైన విషయాలు బ్రహ్మాండంగా మారుతూ ఉంటాయి. కానీ 10వ తేదీ తర్వాత నుంచి కనుక తీసుకుంటే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఒక చోట నిలబడనివ్వవు, ఒక చోట కూర్చొనివ్వవు. అంటే స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని కోల్పోతారు. ఫికిల్ మైండెడ్ పర్సన్స్గా మారే అవకాశం ఉంటుంది. అటువంటి దుష్ప్రభావం తొలగిపోవాలంటే ఖచ్చితంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మనస్సు మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. అంటే మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, ధ్యానం మొదలైనటువంటి వాటి ద్వారా చక్కటి ఫలితాన్ని మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక్కడ ఈ మాసంలో కనుక తీసుకుంటే చతుర్థాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానం అంటే సుఖస్థానము, గృహస్థానము. అయితే చతుర్థాధిపతి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి కోరుకున్నటువంటి వాటిలో సీటు సంపాదించుకోవటం కూడా
అత్యంత సులభంగా మారుతుంది అని చెప్పవచ్చు. మరొకటి ఏమిటంటే 10వ తేదీ నుంచి బుధుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు సాధ్యమైనంత వరకు నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది నెగిటివ్ థింకింగ్ దూరంగా పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మాత్రమే ఉండాలి. మీరు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారో అవే జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటంటే యద్భావం తద్భవతి. మనం ఏదైతే మనస్సులో అనుకుంటూ ఉంటామో అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు దూరంగా పెట్టుకోవాలి. అయితే దశమ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. కానీ లాభస్థానంలో కుజరాహు గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది మీకు ఎవరి దగ్గర నుంచి అయినా సరే ధనం రావాల్సి కనుక ఉంటే వాటిని తిరిగి మీరు పొందటంలో తిరిగి తీసుకోవటంలో రకరకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంత సంఘర్షణ పెరిగిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి వివాదాలలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరైతే స్థిరాస్తుల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు డాక్యుమెంట్స్ అనేటటువంటివి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. న్యాయ నిపుణుల యొక్క సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. లేకపోతే కొన్ని కోర్టు సంబంధమైనటువంటి కేసులలో కూడా ఇరుక్కునే అవకాశం అనేది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజులు కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది. మన మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ప్రేమికులుగా ఉన్నటువంటి వారు అంటే లవ్ మ్యారేజ్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మాత్రం ఖచ్చితంగా విఫలమైపోతాయి. 2వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 4:37 వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి అనుకూలత కలుగుతాయి. అంటే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయడానికి అనుకూలమైన సమయం. అలానే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇక 4వ తేదీ సాయంత్రం 4:17 నుంచి 7వ తేదీ సాయంత్రం 5:43 వరకు ఉండేటటువంటి సమయం అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఏదైతే జరగాలని బలంగా కోరుకుంటున్నారో అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. 7వ తేదీ సాయంత్రం 5:43 నుంచి 9వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా కొద్దిగా ప్రతికూలత కలిగిస్తుంది. మానసికమైనటువంటి ఆనందానికి దూరం చేయటం కానీ లేదా విపరీతమైనటువంటి శ్రమ పెరగటం కానీ ఖర్చులు పెరిగిపోవటం కానీ అయిన వాళ్ళే శత్రువులుగా మారటం కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తులు దూరంగా జరిగిపోవటం తద్వారా మానసికమైనటువంటి క్షోభకు దారితీస్తుంది. ఇక 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని లాభాన్ని ఆనందాన్ని పొందుతారు. అయితే 10వ తేదీ నుంచి బుధుడు 12వ స్థానంలో మీ వ్యయ స్థానంలోకి సంచరించేటప్పుడు మిత్ర సంబంధమైన విషయాలలో కానీ లేదా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ వేసే ప్రతి అడుగు కూడా అత్యంత జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే అన్ని మంచి ఫలితాలే పొందుతారు. ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.